దేవుని నామానికి స్తోత్రం. మరొక రోజు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 11వ రోజు మీతో కలిసి ఈ విధంగా ప్రభువు యొక్క వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉదయాన్నే లేచిరండి, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, ఎంతమంది వాక్యం చదువుకున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? అదేవిధంగా అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఏమాత్రం కూడా మనం సమయాన్ని వృధా చేయక వీలైనంత మట్టుకు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మాతో కలిసి పాల్గొనండి. మీరు మాతో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన పక్షాన అనేక మేలులను ముందు దాచి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతి వాగ్దానమును మనం స్వతంత్రించుకొనబోతున్నాం. కనుక ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేయక ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో దేవునితో అంటుకట్టబడి జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అందుకని మనం వాక్యం చదువుకుందామా? ఈ నేటి దినంలో వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఓకే, రైట్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచున్నాడు. మనం ఈ యొక్క అంత్య దినాలలో ఉంటున్నామండి. మనం ఆయా పరిస్థితులు చూసుకున్నట్లయితే అనేక దేశాలలో యుద్ధ కేకలు వినిపిస్తున్నాయి, యుద్ధములో గూర్చిన వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలలో మనం చూసినట్లయితే ఆయా ప్రాంతాలలో భూకంపం కలగడం మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాలలో కరువు సీమలో వారు నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం. అనేక దేశాలలో కరువును ఏలుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడలో అంత్య దినముల యొక్క సూచనలు అయి ఉంటున్నాయి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి, శిష్యులతో ఆయన అంటాడు, ఇదిగో నేను వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే దేశముల మీదకి దేశం లేస్తుంది, రాజ్యముల మీదకి రాజ్యము, మనుషుల యొక్క ప్రేమ చల్లహారిపోతుంది. ఈరోజు అదే పరిస్థితిలో ఉంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు అదే పరిస్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారు యవ్వనస్తులు. వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకొనడానికి ఈ లోక సంబంధమైన ఆ వ్యవహారాలలో జీవించడానికి వారు ఇష్టపడుతున్నారు. కానీ ఏమాత్రం చాలామంది ఈరోజు ఈ దినాలలో దేవునికి దూరం అవుతున్న బిడ్డలుగా చాలామంది ఉంటున్నారు. టెక్నాలజీ పెరిగిన కొలది అనేకులు చాలామంది దేవునికి దూరం అయిపోతుంటున్నారు. ఆ యొక్క ఫోన్ పట్టుకొని వ్యర్థమైన వీడియోస్ చూస్తున్నారు. దేవునికి ఇష్టానుసారంగా ఎవరు కూడా జీవించడం లేదండి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీ విరోధి అయిన అపవాది సైతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ఆల్రెడీ చాలా మంది యవ్వన బిడ్డలు, చాలా మంది ఒక ఉన్నత స్థితిలో ఉంటున్న వ్యక్తులను కూడా అనేక వ్యక్తులను పాపంలోకి వాడు మింగేసి ఉన్నాడు. పాపంలోకి వాడు తీసుకొని ఉన్నాడు. పాపం చేయుటకు అనేకులను వాడు ప్రేరేపిస్తున్నాడు. ఈ విధంగా చాలా మందిని ఇప్పటికీ వాడు చాలా మంది జీవితాలలో వాడు చిచ్చులు పెట్టి అనేక మంది జీవితాలలో వాడు అనేక సార్లు పాపంలోనికి నెట్టివేసిండు. అందుకనే మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై, ఈరోజు ఈ మెసేజ్ వింటున్న నీవు నిబ్బరమైన బుద్ధి గలవాడవై, నిబ్బరమైన బుద్ధి గలదానవై మీరు మెలకువగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే వీలైనంత మట్టుకు మీరు పాపానికి దూరం అవ్వండి, పాపానికి దూరం అయిపోండి. ఏమాత్రము కూడా నీ హృదయంలో వాడికి ఏమాత్రము కూడా టైం ఇవ్వకండి. వాడి యొక్క జీవితానికి వాడి యొక్క అవకాశాలకి ఏమాత్రం కూడా టైం ఇవ్వకండి. నువ్వు వీలైనంత మట్టుకు ప్రభువుతో నీ యొక్క సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించు.
ప్రభు నేను ప్రార్థించడానికి ప్రయత్నించు, ఆయన వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించడానికి ప్రయత్నించు, నువ్వు ఆయనతో కలిసి ఉండడానికి ప్రయత్నించు. అప్పుడు మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారా? బుద్ధి కలిగిన వ్యక్తులుగా ఉంటారండి. అందుకని మీరు మెలకువగా ఉండండి. వాడు వస్తున్నాడు, వాడు మిమ్మల్ని పాడు చేయడానికి వస్తున్నాడు. అందుకని మీరు సిద్ధంగా ఉండండి, వాడి నుండి మీరు తప్పించుకొనడానికి. మెలకువగా ఉండండి అంటే మీరు రాత్రి కూడా మెలకువగా ఉండమని కాదండి. రాత్రి కూడా మీరు మెలకువగా ఉండమని కాదు, మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండమని కాదు, కానీ మీరు సిద్ధంగా ఉండండి. వాడి యొక్క ఇచ్చల నుండి మీరు తప్పించుకొనడానికి, వాడి యొక్క పన్నాగాల నుంచి, వాడి యొక్క ఆలోచన నుంచి మీరు తప్పించుకొనడానికి మీరు సిద్ధంగా ఉండండి, బుద్ధి గలవారై అని అంటున్నాడు. ఇదిగో మన రాజు వేంచేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ కూడా వచ్చేసే ఆ కాలములు కూడా ఆసన్నమై ఉంటున్నాయి. ఈరోజు మనం ఈ యొక్క ఆయా దేశాలలో ఆయా వాతావరణం నెలకొల్పబడుతున్నది. క్రీస్తు యొక్క రాకడకు సూచనలు జరుగుతున్నాయి. అందుకనే ఏ విషయంలో కూడా మీరు బుద్ధిహీనులుగా ఉండక, చూడండి, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఉంటున్నారా? బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారండి? వారు మొట్టమొదటిగానే ఇంటి నుంచి వచ్చేటప్పుడే వారు నూనెను తెచ్చుకుంటారు. బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత చూద్దాంలే అని వారు నూనెను తెచ్చుకోకుండా వస్తారు కదండి. వాళ్ళు ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క రాక కోసం వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు, వాళ్ళు మెలకువగా ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు బుద్ధి కలిగి ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క రాక కొరకు వారు సిద్ధపరచుకున్నారా? ఈరోజు మిమ్మల్ని మీరు ఎంతమంది సిద్ధపరచుకుంటున్నారు ఈ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు? అందుకనే వాడికి మీరు టైం ఇవ్వకండి. ఏమాత్రం కూడా టైం లేదు. ఇప్పటికే చాలా కాలము ముగించబడ్డది. ఆయన ఈరోజు రేపా చెప్పలేము, ఆయన రాకడ ఎప్పుడో చెప్పలేము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ఆయన రాకడకు సూచనలు జరుగుతున్నాయి. అందుకనే మనం బుద్ధి కలిగిన వారమై మెలకువగా ఉండి, మన విరోధి అయిన అపవాది మన విషయంలో వేస్తున్న యొక్క పన్నాగాల నుంచి తప్పించుకొని దేవుని యొక్క రాజ్యం కొరకు మనం నిలబడదామండి. ఆయన వస్తున్నప్పుడు మనం అందరం కూడా ఎత్తబడే వారిగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వచ్చే టైంలో మనమందరం కూడా ఎత్తబడే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఏ విషయంలో కూడా మీరు భయపడక, ప్రతి విషయంలో వీలైనంత మట్టుకు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు సిద్ధంగా ఉండి ప్రార్థన చేయండి, మీరు జ్ఞానము కలిగి నడుచుకొనడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ యొక్క జ్ఞానాన్ని మీరు నేర్చుకోనండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకొని పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీలో నివసిస్తాడు. ఆయన మీలో నివసించి ఆయన సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక వీలైనంత మట్టుకు పరిశుద్ధాత్మతో టైం వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు మీరు లోబడి ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ విరోధి అయిన అపవాది వేసే ఆ యొక్క చిచ్చుల నుంచి, ఆ యొక్క పన్నాగాల నుంచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించి ఆయన రాకడలో నిశ్చయముగా మిమ్మల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ విధమైన బుద్ధి గలవారై, ఈ విధమైన మెలకువగా ఉంటూ మనం ప్రార్థన చేసినామంటే, ఈ విధంగా మనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నట్లయితే అపవాది వేసే యొక్క పన్నాగాల నుంచి ఖచ్చితంగా మనల్ని మనం రక్షించుకొనగలుగుతాం. ఇది మనకు సాధ్యపడదు కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండడం ద్వారా, పరిశుద్ధాత్మ మనతో ఉండడం ద్వారా ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయననే మనల్ని విడిపించి ఆయననే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయననే మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. కనుక వీలైనంత మట్టుకు దేవునితో గడపండి. బిజినెస్లో, మీ యొక్క వ్యాపారాలలో, మీ యొక్క ఉద్యోగాలలో చాలా 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 బిజీ టైం అయిపోయిందేమో, చాలా బిజీగా మీ షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉందేమో. కానీ అపవాది అయిన సైతాను విరోధి వలె, గర్జించు సింహం వలె వస్తున్నాడండి.
ప్రతి ఒక్కరు నాశనం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నాశనం చేయడానికైనా వాడు సిద్ధ మనసు కలిగిన వాడై ఉంటున్నాడు. కనుక వాడి నుంచి, వాడి యొక్క పన్నాగాల నుంచి తప్పించుకొనడానికి మీరు కూడా సిద్ధ మనసు గలవారై, మీరు కూడా బుద్ధి గలవారై మెలకువగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ఖచ్చితంగా మనము చోటును సంపాదించుకుంటున్న వ్యక్తులముగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత బిజీగా ఉన్నా కానీ దేవుని టైం దేవునికి ఇచ్చేసి దేవునితో గడపడానికి మనం ముందుకు కొనసాగగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా ఆయన రాకడలో ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్ళబోతుంటున్నాడు. అందుకనే ఈ విషయం కూడా టైం వేస్ట్ చేయక ప్రభువుతో గడుపుతూ ముందుకు కొనసాగడానికి ప్రయత్నించండి. అందుకని ఈరోజు ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఇదిగో నాయన బిడ్డలు ఎంతమంది నాయన ఈ మెసేజ్ వింటున్నారో తండ్రి, ఇదిగో నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన నిబ్బరమైన బుద్ధి గలవార, ఇదిగో తండ్రి, ఇదిగో నాయన నీ రాకడ కొరకు ఇదిగో నాయన బిడ్డలు సిద్ధ మనస్కులైన ఆయన ఉండే గొప్ప కృపను దయచేయమనితో ప్రార్థిస్తా వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన అపవాది బిడ్డల జీవితంలో వేస్తున్న ప్రతి పన్నాగాల నుంచి ఇదిగో నాయన తప్పించుకొనడానికి తండ్రి, ఇదిగోనైనా నీ పరిశుద్ధాత్మను నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించి నాయన వీలైనంత మట్టుకు బిడ్డలు నీతో గడిపే గొప్ప కృప నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవు నామానికి స్తోత్రం, దేవు నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో చివరి సభ ఫిబ్రవరి 20వ తారీఖు గురువారం రోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవ్వబోతుంది. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. దాని కొరకు, ఆ మీటింగ్ కొరకు మీ యొక్క దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆ మీటింగ్ కొరకు ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే, ఆర్థికంగా మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నట్లయితే కింద కనిపించే ఆ నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు కొట్టేసినట్లయితే మీరు కూడా ఆ మీటింగ్ కొరకు ప్రభు యొక్క పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉంటారు. కనుక అనేకులకు మీరు కూడా సువార్తను పంచుతున్న వ్యక్తులుగా ఉంటారు. కనుక మీరు కూడా అది మీకు ఆశీర్వాదం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగితే కింద కనిపించే నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ జరగబోయే ఆ లైవ్ కార్యక్రమంలో కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. కింద కనిపించే ఆ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీకు లింక్ వస్తుంది. కనుక ఆ యొక్క లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరు మనవి చేసుకుంటున్నాను. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.